మిగిలిన గల్ఫ్ కంట్రీస్ అనవసరంగా నమ్ముకొని అక్కడికి వెళ్ళిందనమాట. అవి ఎలాగో నిలబడవనే బలహీనతని ఈ రోజు అమెరికా బయట పెట్టేసుకుంది. చాలా దారుణమైన బలహీనత. అంటే ఇంకా గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకి అక్కడ ఉండడానికి కూడా ప్రెజెన్స్ లేదనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇరాన్ బలహీనత. ఇరాన్ ఒక బలం ఏంటంటే ఇరాన్కి జోగ్రఫీ బలం అక్కడ భౌగోళికంగా. అమెరికాకి ఏంటంటే చాలా సుదూరం వచ్చి 10,000 కిలోమీటర్ల పాటు వచ్చి ఒక శక్తివంతమైన జోగ్రఫీ ఉన్న దేశాన్ని అటాక్ చేయాలి. కాబట్టి తన బలహీనతను అనవసరంగా బయట పెట్టేసుకుంది. ముఖ్యంగా హర్మూజ్ స్ట్రైట్ దగ్గర అమెరికా అనేది మొత్తం నిరుపయోగం అయిపోయింది. అమెరికా మిలిటరీ మైట్. తర్వాత ఇరాన్లోకి భూతల దాడులు చేయలేని పరిస్థితి. అమెరికా మిలియన్ ప్లస్ ఆర్మీ ఉన్న అత్యాధునిక మెరైన్స్ స్పెషల్ ఫోర్సెస్ ఉన్న ఇరాన్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేకుండా పోయిందంటే అమెరికా ఆ బలహీనతను అనవసరంగా బయట పెట్టేసుకుంది. ఇప్పుడు అమెరికా ఆర్మీకి ఒక హ్యూమిలియేషన్ అనమాట. ఇంత మిలిటరీ మైట్ ఉండి కూడా ఇరాన్ను ఓడించలేకపోతున్నామనే ఒక బలహీనతని బయట పెట్టడం వల్ల అమెరికన్ ఆర్మీలో కూడా ఒక డీమోరలైజ్ అయ్యారనేది ఇక్కడ అర్థమవుతుంది. మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇది జార్జ్ ర్యాండీ రిజిగ్నేషన్తో ఇది మనకి రూఢి అయిపోతుంది కూడా. తర్వాత అమెరికా ఇంకొక బలహీనత ఏంటంటే చైనా రష్యాలని డైరెక్ట్గా అటాక్ చేయలేకపోవడం. ఇక్కడ అమెరికా అత్యంత పెద్ద బలహీనత. ఇంకొక అణ్వస్త్ర దేశాలు అయిన ఇన్విన్సిబుల్ పవర్ అయిన చైనా రష్యాలని డైరెక్ట్గా అటాక్ చేసే సామర్థ్యం అమెరికాకు ఉండదు. అది పెద్ద బలహీనత. మరి ఇరాన్ వెనకాల 2 దేశాలు ఉన్నాయి. ఈ 2 దేశాలు ఇరాన్కి సపోర్ట్ చేస్తుంటే ఆయా దేశాలను పనిష్ చేసే అధికారం పని చేసే సామర్థ్యం అమెరికాకి లేకపోవడమే అమెరికా బలహీనత. అది కూడా అనవసరంగా బయట పెట్టేసుకుంది. ఇప్పుడు ఇరాన్కి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని వాటి మీద అటాక్ చేయలేదు, వాటికి ఆంక్షలు చేయలేదు, ఏమీ చేయలేదు. కాబట్టి అనవసరంగా ట్రంప్ ఏంటంటే అమెరికా యొక్క అతి దారుణమైన చాలా సెన్సిటివ్ చాలా బలహీనతల్ని ఈ ఇరాన్ యుద్ధంలో బయట పెట్టుకోవడం వల్ల ఇరాన్ అనేది అమెరికా మీద పై చేయి సాధించింది. అమెరికా వెళ్ళాలా, ఓడిపోయానని ఒప్పుకుని డీల్ చేసుకోవాలని కూడా అర్థమవన పరిస్థితుల్లో ఈరోజు ట్రంప్ ఉన్నాడు. అందుకే 48 గంటల అల్టిమేటం ఇస్తూ ఆయన ఉపయోగించిన పదాలు చూస్తే ఆయన అమెరికా అధ్యక్షుడిగా విఫలమయ్యాడు. అమెరికాని ఒక సర్వ సైన్యాధ్యక్షుడుగా అంటే అమెరికా అధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడు